భారతదేశం అంటే సంస్కృతి ఆధ్యాత్మిక శక్తి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. భారత్ స్ఫూర్తితో యావత్ ప్రపంచం ప్రభావితం అవుతోందని, ఇది 140 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశారు. మార్చి 14 నుంచి 17 వరకు రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో కేంద్ర పర్యాటక శాఖ హార్ట్ ప్లేస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆధ్యాత్మిక మహోత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని, 16న జరిగే కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ హాజరవుతారని ఆయన తెలిపారు. ముగింపు రోజు 17న ప్రపంచ ప్రఖ్యాత గురువులతో సమాలోచనలు జరుగుతాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. భారతదేశం అంటే కల్చర్, సంస్కృతి, స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత, ఇది మన భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్. మన కల్చరు, మన స్పిరిచువల్ గైడెన్స్ ద్వారా యావత్ ప్రపంచాన్ని మనం ఈరోజు ప్రభావితం చేస్తూ ఉన్నాం. ఒక సానుకూల మార్గం వైపు కూడా ప్రపంచాన్ని మనం తీసుకెళ్తున్నాం. అందులో స్వామి వివేకానంద కావచ్చు, ఈరోజు ఉన్నటువంటి అనేక మంది మహానుభావులు మన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక ద్వారా ప్రపంచంలో మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క జీవన విధానాన్ని ప్రపంచానికి మనము చాటి చెప్తా ఉన్నాము. అది ఈరోజు 140 కోట్ల మంది ప్రజలకు గర్వకారణం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకే ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు ఒక గౌరవ భావంతో చూస్తున్న విషయాన్ని కూడా మనం ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు మనకు తెలుసు, ఇది కరోనా తర్వాత ఈ ఆధ్యాత్మికమైనటువంటి భావన ప్రపంచంలో మరింత పెరిగింది. భారతదేశము హిందూ మతానికి, బౌద్ధ మతానికి, జైన మతానికి, సిక్కు మతానికి